రవితేజ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న చిత్రం మిస్టర్ బచ్చన్. హిట్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. గతంలో వీరి కాంబో నుండి షాక్, అలాగే మిరపకాయ సినిమాలొచ్చాయి. అందులో మిరపకాయ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కూడా అదే స్థాయిలో సూపర్ హిట్ అయ్యే అవకాశాలున్నాయని చిత్రవర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. టీజర్, ట్రైలర్ వంటివి కూడా అభిమానుల్ని, ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఈ చిత్రానికి సెన్సార్ వారు యూఎస్ సర్టిఫికేట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ ఇండస్ట్రీలో ఉన్న సిరి పెద్దలకి చూపించడం జరిగింది. సినిమా చూసిన తర్వాత వారు ఈ విధంగా స్పందించారట. ఫస్ట్ హాఫ్ లో మొదట కాసేపు హీరో ప్రొఫెషనల్ ఎపిసోడ్ ను చూపిస్తారట. ఓ పెళ్లి చూపులు, అక్కడ జరిగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ హైలైట్ గా ఉందంట. తర్వాత హీరో తన సొంత ఊరికి రావడం, అక్కడ తన ఫ్రెండ్స్ తో జరిగే కామెడీ ట్రాక్స్, లవ్ ఎపిసోడ్ హైలైట్ ఉంటుందంట. ఇంటర్వెల్లో హీరో విలన్ ఇంటికి రైడ్ కోసం వెళ్లడం నుండి కథ ఇంకో టర్న్ తీసుకుంటుందంట. మొత్తంగా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా గడిచిపోతుందంట. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్, ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉంటాయంట. డైలాగ్స్ అభిమానులకి మంచి ఫీస్ట్ ఇస్తాయట. సాంగ్స్ వినడానికే కాదు, చూడడానికి కూడా హైలైట్ గా ఉంటాయని, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వంటివి ఆకట్టుకున్నాయని తెలుస్తుంది. రవితేజను వింటేజ్ లుక్ లో చూపించడం కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. ఇక సినిమా అద్భుతంగా ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయని తెలిపారు. దాంతో పాటుగా భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ సినిమాకు ప్లస్ కాబోతుందని, ఈ మూవీ తర్వాత ఆమెకు అవకాశాలు క్యూ కడతాయని పేర్కొన్నారు. చివరి 45 నిమిషాలు సినిమాకు చాలా కీలకం. మొత్తానికి మిస్టర్ బచ్చన్ మాస్ మహారాజా యాక్షన్ ధమాకా అని రివ్యూ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇక ఈ మూవీలో కాస్త యాక్షన్, గ్లామర్ ఎక్కువ ఉండటంతో యూఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇక రన్ టైం 2 గంటల 38 నిమిషాలకు లాక్ చేశారట. సెన్సార్ టాక్ ను బట్టి చూసుకుంటే ఇటు రవితేజ, అటు హరీష్ శంకర్ హిట్ కొట్టబోతున్నారన్నమాట. స్వతంత్ర దినోత్సవ కానుకగా విడుదల కాబోతున్న చిత్రానికి పాజిటివ్ టాక్ కంపల్సరీ. ఈ సినిమాకు పోటీగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ స్మార్ట్ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి గట్టి పోటీలో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి. మిస్టర్ బచ్చన్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక నిజాయితీ గల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఓ రాజకీయ నాయకుడిపై రైడ్ చేయడం వలన జరిగిన సంఘటనల సమాహారం ఈ సినిమా. ఈ నేపథ్యంలో ఓ పొలిటీషియన్ కు చెందిన గూండాలు, అనుచరులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులపై అటాక్ చేస్తారు. దాని నుంచి ఆదాయ పన్ను అధికారులు ఎలా తప్పించుకున్నారనేది ఈ సినిమా. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించారు. క్యూట్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమా హిట్ అయినా కాకపోయినా హీరోయిన్ గా భాగ్యశ్రీకు వరుస అవకాశాలు రావడం ఖాయమని చెప్పాలి. మొత్తంగా మిస్టర్ బచ్చన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే దాదాపు 32 కోట్లు రాబట్టాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.